కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ది అమ్మ ప్రేమని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అమరావతిలో జరిగిన బ్యాంకు భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తనతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను అమరావతికి తీసుకొచ్చారని చెప్పారు. బ్యాంకుల ప్రతినిధులను, అధికారులను అమరావతికి తీసుకురావడంలో ఏపీ పట్ల ఆమెకున్న అభిమానం కనిపిస్తుందన్నారు. చాలా మంది నిర్మల సీతారామన్ చాలా టఫ్ లేడీ అని చెప్పారన్న ఆయన తాను కూడా ఆ మాటను అంగీకరిస్తున్నానని తెలిపారు. ఇంట్లో అమ్మ కూడా అంతే కఠినంగా ఉంటారని చెప్పారు. ఏది ఎప్పుడు అవసరమో అప్పుడే తల్లి ఇస్తుందని పేర్కొన్నారు. అటువంటి అమ్మతనాన్ని తాను నిర్మల సీతారామన్ లో చూశామన్నారు. చాలా మంది నిర్మల సీతారామన్ కు కోపం ఎక్కువని అంటారని, అయితే టైం వేస్ట్ చేయడం అంటే కోపమని వివరించారు. ఏదైనా అంశంపై మాట్లాడడానికి సమయం ఇచ్చినప్పుడు ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారన్నారు. ఈ క్రమంలోనే పోలవరం గురించి ఆమెకున్న సమాచారం తనను ఆశ్చర్యపరిచిందని మంత్రి పయ్యావుల కొనియాడారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని గారికి, శ్రీ మానవ వనరుల శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి, నారాయణ గారికి, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి విచ్చేసినటువంటి చైర్మన్లకు, ఎండీలకు, బ్యాంకింగ్ కార్యదర్శి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, విచ్చేసినటువంటి పెద్దలకు హృదయపూర్వక నమస్కారం. మేడం, with all the humbleness and gratefulness and gratitude, I would like to begin my speech for what you have done to the state. మీరు ఒక మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లో ప్రారంభమైంది మా ప్రభుత్వం నడక. ఐసీయూలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్కి, మీరు అక్కడి నుంచి అందిస్తున్నటువంటి సహకారానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఈ రాష్ట్రం తరఫున హృదయపూర్వకంగా రుణపడి ఉంటామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను. మేడం, ఇవాళ మీరు రావడం కాదు మేడం, మీతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే వాళ్ళ అపాయింట్మెంట్ల కోసమే దాదాపు ఎంతోమంది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చేవి. ది గ్రేట్ స్టేట్ బ్యాంక్, ద గ్రేట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ది కెనరా బ్యాంక్, the Bank of India, Indian Bank, Central Bank of India, NABARD, Andhra Pradesh Gramina Bank, State Cooperative Bank, Punjab National Bank, Indian Overseas Bank, IDA Bank Limited, and the largest investor LIC of India and the New India Assurance Company. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఈరోజు బొంబాయిలో లేదు, అమరావతిలో ఉంది అనడానికి ఇంతకన్నా మీరు మాకిస్తున్నటువంటి సపోర్ట్కి ఇంతకన్నా వేరే ఏం ఎగ్జాంపుల్ అవసరం లేదు మేడం. విత్ ఆల్ ది హోల్ హార్టెడ్నెస్ యూ హ్యావ్ బీన్ సపోర్టింగ్ అస్ అండ్ వీ షల్ బీ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. నా స్పీచ్లోకి వెళ్ళే ముందు వారితో నాకున్నటువంటి ఒక సంవత్సరంలో నా అనుభవాలను రెండు పంచుకోవాలనుకుంటున్నాను. నేను రాజకీయాల్లో 40 సంవత్సరాలుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారితో ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉన్నా. మేడం గారిని కలిసే మొదటి రోజుల్లో చాలామంది చెప్పారు, షీఈ్ అ టఫ్ లేడీ. ఎస్, షీఈ్ టఫ్, షీఈ్ టఫ్. ఇంట్లో అమ్మ కూడా అంతే కఠినంగా ఉంటుంది. మన ఇంట్లో ఆ కఠినంగా అమ్మ లేకపోతే